రోజా గారు విమర్శిస్తూ బిఆర్ నాయుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, తిరుమల తిరుపతిలో పంచాంగ శ్రావణం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, రోజుకు ఒక ఆడదాంతో ఒక్కొక్క ఆడదాన్ని ఒక్కొక్క గుడికి తీసుకువెళ్తా ఉంటాడు, అటువంటి బిఆర్ నాయుడు ఏమైపోయాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారిని అంత దారుణంగా విమర్శించడం. ఆయన టీటీడీ చైర్మన్ గా కన్నా కూడా సీనియర్ నాయకులు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏ ఎలిగేషన్ లేని నాయకుడు ఆయన వ్యక్తిత్వం మీద కానివ్వండి, ఫస్ట్ ఆయన వయసుకు కూడాను మనం విలువించుకోవాలి. ఇవన్నీ కూడాను మయమర్చిపోయి ఇష్టానుసారంగా నోరుంది అని మాట్లాడుతా అంటే, మరి ఈమెతో వచ్చిన ప్రతి మగాడు గుడికి వచ్చినప్పుడు వాళ్ళెవరు ఏమవుతారు? ఈమెకి నేను ఇవాళ అడుగుతున్నాను, ఈమెతో వచ్చే మగాళ్ళలో ఎవరు ఏమవుతారు రోజా గారికి? అందుకని ఎందుకు వెళ్ళిన ప్రతిసారి తిరుపతికి ఏ ఒక గుడికి తీసుకెళ్లారు? అసలు రోజా గారు ఎందుకు ఇంతలాగా టార్గెటెడ్ గా విమర్శిస్తున్నారు? గతంలో అధికారంలో ఉండేటప్పుడు, మంత్రిగా ఉండేటప్పుడు విమర్శించారు, ఇప్పుడు అధికారంలో వాళ్ళ పార్టీలో రూల్ ఉందన్నమాట. వాళ్ళ పార్టీలో రూల్ ఉంది, ఎవడైతే బూతులు తిడతాడో వాడికి మేము ఇచ్చేసేస్తాం. ఇప్పుడు అట్లానే మరి డైలీ వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి ఫైట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. బికాస్ వాళ్ళ పార్టీ క్యాడర్ వాళ్ళకి తెలియకుండానే లీడర్షిప్ లోనే జారిపోయింది. క్యాడర్ జారిపోలేదేమో కానీ లీడర్షిప్ లో అయితే జారిపోయింది. అందుకనే బయటికి మీరు చూసుకుంటే ఒక 4-5 మాత్రమే బయటకు వస్తారు, మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఎంత వాగితే నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తే వీళ్ళకి అంత హైప్ ఉంటుందో వాళ్ళ ఫీలింగ్. రోజా గారు మాట్లాడుతూ, మా అన్న జగన్మోహన్ రెడ్డి, మా వదిన భారతమ్మ ఇద్దరు కూడా ఉగాది వేడుకలు చేసుకున్నారు, చెప్పారంట. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది వేడుకలు చేసుకున్నారు, నటించారు అనేది క్లియర్ గా అర్థమైంది. సరే, నువ్వు ఏదో హిందుత్వ కోట్ల కోసం అని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టావు. అంతకు ముందు మరి ఉగాది టైంలో నువ్వు వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయించావు, దాని గురించి ఏం చెప్తావు? ఇవాళ నటించే కార్యక్రమాలన్నీ పెట్టేసుకొని జనాలకి మేము ఇదే వాల్యూ ఇస్తున్నాము, మా అన్న వదిన